హాయ్ ఏంజల్స్. రాబట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నా. ముందే తెలుసు కదా నేను వస్తానని. ఓకే ఓకే, హనుమాన్ రివ్యూ అండి. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్, అంతే. అసలు ఈ మనిషి 55 కోట్లతోనే ఇంత బాగా తీసాడంటే 200 కోట్లు ఇచ్చింటే ఇంకా ఎక్సలెంట్ గా తీసేవాడు. స్టోరీ అయితే చాలా సింపుల్ అబ్బా, కానీ డైరెక్షన్ ఎక్సలెంట్. అసలు నిజం చెప్పాలంటే చిన్న రాజమౌళి అనే పేరు ఇతనికి కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే రాజమౌళి లాగా ఇతను కూడా డబ్బులు అయితే వేస్ట్ చేయలేదు. ఐ మీన్ ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయలేదు. అండ్ ఇంకోటి, ఇలాంటి పాన్ ఇండియా సినిమాలు, పాన్ వరల్డ్ సినిమాలు ఓన్లీ స్టార్ హీరోస్ ని పెట్టి తీస్తేనే చూస్తారు అనేది పక్కన పెట్టేసి తన కంటెంట్ మీద నమ్మకం పెట్టుకున్నాడు. సినిమా అయితే ఎక్సలెంట్ ఉందబ్బా, ఖచ్చితంగా ఫ్యామిలీస్ తో చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఒక్క దగ్గర కూడా బోర్ కొట్టదు మీకు. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ లో 10 మినిట్స్ అయితే ఫుల్ గూస్ బంప్స్ కంప్లీట్ గా వస్తూనే ఉంటాయి. అయినా లాస్ట్ లో భలే ఉంటది కదా, హనుమాన్ని చూపించడం, ఆ రాక్షసుల్ని చూపించడం హైలైట్. అసలు చాలా రియల్ గా చూపించారబ్బా, అస్సలు పేరు పెట్టడానికే లేదు CGI వర్క్ కి. అండ్ యాక్టింగ్ కూడా ప్రతి ఒక్కరు బాగా చేశారు. ఒకరిది ఎక్కువ ఒకరిది తక్కువ అని చూపించలేదు, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మెయిన్ గా వరలక్ష్మి శరత్ కుమార్, ఈమెని ఎంత పొగిన్నా తక్కువ అబ్బా. ట్రైలర్ లో ఆమె టెంకాయలతో కొడుతుంది కదా రౌడీల్ని, అదేదో నార్మల్ గా అనిపించింది అంతే. కాకపోతే ఆ సీన్ సినిమాలో చూసినప్పుడు అదేదో సర్ప్రైజ్ ఫీలింగ్ వస్తుంది అబ్బా మీకు. ఏందిరా స్వామి ఈమె ఇట్లో కొడుతుంది అనే ఫీల్ వస్తుంది, కుమ్మి అవతల పడేస్తుంది. కాకపోతే ఈమె చచ్చిపోవడమే నాకు అస్సలు నచ్చలేదు. అంత స్ట్రాంగ్ ఉంది కదా ఈమె, సో ఈమెని పార్ట్ 2 లో కూడా యూజ్ చేసుకుంటే బాగుండేది. ఎందుకో ఇక్కడ నాకు ఒక చిన్న మైనర్ మిస్టేక్ చేసినట్టు అనిపించింది. ఏమలేబ్బా, ఎవరి ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయిలే కానీ. అండ్ ఇంకో హైలైట్ క్యారెక్టర్ గెటప్ సీను. నాకు తెలిసి గెటప్ సీనుని బాగా వాడింది ప్రశాంత్ వర్మనే అబ్బా. మనోడు యాక్టింగ్ ఇరగదీస్తాడు, కామెడీ బాగా చేస్తాడు, అండ్ కొన్ని ఎమోషన్స్ కూడా బాగానే పండిస్తాడు. కావాలంటే జాంబిరెడ్డిలో కూడా చూడండి, మనోడు దుమ్ము దులుపుతాడు. సింపుల్ గా ఈజ్ ఏ కంప్లీట్ యాక్టర్ అబ్బా. ఇతని డైరెక్టర్లు ఎంత బాగా వాడుకుంటే సినిమాకి అంత ప్లస్. కాకపోతే ఎందుకో మిగతా డైరెక్టర్లకి ఇంత తెలివైతే లేదు. అండ్ ఇంకా హీరో గురించి వస్తే చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు. మనోడు ఏంటంటే ఓన్లీ ఎమోషన్సే కాకుండా కామెడీ కూడా బాగా చేశాడు. ఇలాగే మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటే హీరోగా బాగా గ్రోత్ ఉంటుంది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. గుంటూరు కారంలో లాగా ఇరికించి అయితే పెట్టలేదు ఏమని, ఇంపార్టెన్స్ ఉంది. అదే చెప్పాను కదా ముందు, ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉందని, అలా అనమాట. అండ్ ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే ఏమున్నదబ్బా, చాలా సింపుల్. అంజనాద్రి అనే ఒక చిన్న గ్రామం. ఆ ఊర్లోనే ఒక చిన్న ఇంట్లో హీరో వాళ్ళ అక్క అండ్ హీరో వచ్చేసి దొంగ అనమాట. మనోడు ఏంటంటే పిల్ల దొంగతనాలు చేస్తుంటాడు, పండ్లు కొట్టేయడం, స్వీట్లు కొట్టేయడం అలాంటివి. ఒక రోజు రాత్రి ఏమైతుందంటే హీరోయిన్ ని కాపాడడానికి అని చెప్పి మనోడు ట్రబుల్లో పడతాడు. అప్పుడు మనోడికి కొన్ని సూపర్ పవర్స్ ఉన్న మనీ దొరుకుతుంది. ఇంకంతే ఆ సూపర్ పవర్ తో మనోడు విలన్స్ ని కుమ్మవతలు ఓడేస్తాడు. మళ్ళీ ఈ మనీ కోసం అని చెప్పి మెయిన్ విలన్ వస్తాడు. సో అప్పుడు వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ ఎలా ఉంటది, అదే అనమాట సినిమా. అండ్ ఇంకోటి, విలన్ గురించి వస్తే కొంచెం ఏదో విలన్ లా అనిపిస్తాడు అబ్బా ఒక్కొక్కసారి. అంటే తన మైండ్ సెట్ అలా ఉంటది. అండ్ ఇంకోటి, ఈ సినిమాలో రాకేష్ మాస్టర్ ఉన్నాడని అందరికీ తెలిసిందే కదా, చాలా మంచి రోల్ ఇచ్చారబ్బా. దానికి తగ్గట్టుగానే మన మాస్టర్ అయితే కుమ్మి అవతల పడేశాడు. అండ్ ఇంకోటి, సినిమాలో హనుమాన్ గురించి టాపిక్ వచ్చినప్పుడు అంతా కూడా ఒక హై ఫీల్ వస్తుందబ్బా. ఆ వెనకాల BGM అండ్ కొన్ని ఫొటోస్ కూడా చూపిస్తారు అదే యానిమేషన్ లో, అవి కూడా చాలా బాగుంటాయి. మరి ఈ సినిమాలో ఏ మిస్టేక్స్ లేవా అంటే ఉన్నాయి. అదే ఆ హెలికాప్టర్ వచ్చేటప్పుడు కొంచెం గ్రాఫిక్ లాగానే అనిపిస్తుంది. అండ్ మళ్ళీ లాస్ట్ లో వచ్చే ఆ ఫ్లయింగ్ జెట్స్ మత్తు మందుని స్ప్రే చేస్తాయి చూడండి, అదొకటి. ఇలాంటివి అన్ని చిన్నవే. యాక్చువల్ గా మిస్టేక్స్ కాదులే, తక్కువ బడ్జెట్ కాబట్టి ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ వచ్చింది అంతే. అదే చెప్తున్నా కదా, ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉంటే ఇంకా బాగా వచ్చేది అవుట్పుట్. వెయిట్, ఇది మిస్టేక్ కాదులే, ప్రేస్ చేయాల్సిన విషయం. సత్య తల చుట్టూ ఒక పక్షి తిరుగుతుంటది, ఎంత రియలిస్టిక్ గా చూపించారు కదా. అంతేకాకుండా దాంతో మంచి కామెడీని కూడా జనరేట్ చేశారు. అండ్ ఇంకోటబ్బా, ఆ అండర్ వాటర్ సీన్, అదే మనీని తీసుకుంటారు చూడండి, ఆ సీన్ బాగుంది. అండ్ హనుమాన్ అండ్ తనున్న ప్లేస్ అంతా బాగా చూపించారు. ఇవన్నీ కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయాలే. ఇంకంతా బాగుందండి, సాంగ్స్ బాగున్నాయి, స్క్రీన్ ప్లే బాగుంది. సింపుల్ గా చెప్పాలంటే టీమ్ యూనిట్ అంతా కూడా వాళ్ళ 100% ఇచ్చేశారు. సో సినిమా ఆడియన్స్ కి బాగా నచ్చేసి ఈ రేంజ్ లో హిట్ అయింది కాబట్టి పార్ట్ 2 కి మంచి బడ్జెట్ ఉంటది అనుకుంటున్నా. అంతేనండి, ఇప్పుడు వచ్చిన 4 సినిమాల్లో సంక్రాంతి విన్నర్ వచ్చేసి హనుమాన్. ఇప్పుడు ఒకసారి ఆదిపురుష్ గురించి మాట్లాడదామా. 600 కోట్ల బడ్జెట్. ఎంత? 600. అంత డబ్బులు పెట్టి ఈ ఓమరావుతో కార్టూన్ లాంటి సినిమా తీసినాడు. అండ్ ఆడియన్స్ ఏమో 200-300 పెట్టి మరీ చూశారు. అంత పెట్టి చూసినారు కాబట్టి సాటిస్ఫాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ సినిమా తీసిన ఓమరావు తప్ప ఇంకెవడు సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా బయటకు వచ్చి అదే చెప్పారు, సినిమా బాగాలేదు, మాకు నచ్చలేదు అని. అలా చెప్పినందుకు ఈ గొర్రె ఫ్యాన్స్ కొంతమందిని కొట్టారు కూడా. అదేంది భయ్, వాడి ఒపీనియన్ షేర్ చేసుకోవడం తప్ప? ఓకే, అలా కాకుండా సినిమా సూపర్ హిట్, బంపర్ హిట్ అని చెప్పామనుకోండి, వాడు నెక్స్ట్ సినిమా కూడా అలాగే తీస్తాడు. అప్పుడు అతని తప్పుని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఒకసారి మీరే కంపేర్ చేయండి అబ్బా హనుమాన్ ని ఆదిపురుష్ ని. అసలు ఆదిపురుష్ లో గ్రాఫిక్స్ హనుమాన్ లో 25% కూడా మ్యాచ్ అవ్వవు. కానీ బడ్జెట్ చూడండి ఎంత తేడాను, 600 ఎక్కడ, 55 కోట్లు ఎక్కడ. మళ్ళీ ఆ మనిషిని టేకింగ్ డైరెక్షన్ ఏమన్నా బాగుందంటే అది వరస్ట్ ఉంది. డైలాగ్స్ గలీజ్ గానే ఉన్నాయి. అండ్ హైలైట్ ఏంటంటే రావణలంకని బొగ్గులంక చేసి పడేసినాడు. అసలు ఏముండదబ్బా సినిమాలో, కంప్లీట్ వరస్ట్ ఉంటది. అంత డబ్బులు ఎట్లా ఖర్చు అయినాయో కూడా అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ మనోడేమో జస్ట్ 55 కోట్లతో ఎక్సలెంట్ అవుట్పుట్ ఇచ్చాడు. అసలు చెప్పాలంటే ఆ 2 సినిమాల్ని కంపేర్ చేయడం కూడా తప్పే. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాని తొక్కేయడానికి చాలా మంది ట్రై చేశారు. అదే థియేటర్స్ ఇవ్వకుండా చేశారు కదా, అదొకటి. అండ్ ఈ సినిమాలో పెద్ద స్టార్ హీరో లేకపోవడం. అండ్ ఇంకో హైలైట్ థింగ్ ఏంటంటే స్టార్ హీరోస్ మధ్యలో ఈ సినిమా రిలీజ్ అయింది. అయినా ఒకటి అర్థం కావట్లేదు అబ్బా, ఎంతమంది ఎంత తొక్కాలని చూసినా కానీ రిజల్ట్ వచ్చేది ఆడియన్స్ నుంచే కదా, అది మట్టి బుర్రలకి అర్థం కాలేదు. అండ్ ఇంకోటబ్బా, ఫ్యాన్స్ కూడా ఉన్నది ఉన్నట్టే చెప్పండి, లేకపోతే మీ హీరోని మీరే మోసం చేసిన వాళ్ళు అవుతారు. బాగా లేకపోతే బాగాలేదనే చెప్పాలి అంతే. మీరు గొర్రెలు కాబట్టి అందరు మీలాగే ఉంటారా ఏంది? ఎవడి ఒపీనియన్ వాడిది. జస్ట్ ఫ్యాన్స్ హిట్ అన్న మాత్రాన సినిమా హిట్ కాదు, అందరికీ నచ్చితేనే హిట్ అవుతుంది అంతే. అంతేనండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. అవును, మీకు ఎలా అనిపించింది హనుమాన్ సినిమా? కమెంట్ చేయండి.